అద్వితీయంగా జరిగింది. మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి భ్రమణ మన దుర్గాదేవి సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క ఆశీస్సులు, అలాగే హరినాథ్ శర్మ గారి యొక్క ఆశీస్సులు, పెద్దల యొక్క ఆశీస్సులతో అత్యద్భుతంగా జరిగింది. ఇప్పుడు స్పందన ఒకటి రెండు మాటలు లేదా ఒక పద్యం మీరు చెప్పండి. ఓకే. ద్వితీయ అవధానము సుసంపన్నము, మంచి పద్యాలతో చక్కని అవధానం పూర్తయింది. మృదువుగా మాటలాడుచును మిక్కిలి ప్రేమను పంచనేర్చి మా సదమన హృదయ భావుకులు సారస కల్పన చాతురీమతులు పదుగురి నోట పల్కబడే పండితుడంచును పేరు పొందే ఆ విధులని బోలు. ఎప్పుడు నైతికతను తర్వాత కౌన్సిలింగ్ చేస్తుంటాడు మాకు విద్యార్థి. విధులని బోలు నైతికత విఘ్నులు మాచరణుండు వెలుగుతన్ అని ఆశీర్వదిస్తూ ద్వితీయోదానం అద్వితీయంగా జరిగిందనడానికి ఇక్కడ మనమందరం సాక్ష్యం. అతను కూడా ఇంకా మున్ముందు అద్భుతంగా వెలుగొందాలి అవధాని గాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పృచ్ఛక వర్గములడిగిన స్వచ్ఛపు ప్రశ్నలకు నెల్ల సరసులు మెచ్చన్ హెచ్చింపు అమ్మ కృపతో ఇచ్చే సమాధానములను ఈప్సితమలరన్. విద్యార్థులను నాకంటే చాలా చిన్నవాళ్ళు అత్యద్భుతమైన అవధాన కార్యక్రమంలో వారి పద్యాలతో అందరినీ అలరించి ఇంకా ముందు మంచి మంచి పద్యాలను అలరించాలని కోరుతూ ఆశిస్తున్నాను. వాణి చరణముల్ కొలిచిన వాక్కులిచ్చే వాణి పుత్రుగా దీవెన వరము మీకు. వాణి చరణముల్ కొలచిన వాక్కులిచ్చే వాణి అవధాన విద్యనే వాంచదీర్చే వాణి చరణుషా భాగ్యమే పద్య విద్య. మాత కోవెల నిర్మించే మమతతోడ అష్టకాల సమతతో నియనవరతము చెలిమి చేసెను శ్రీకృష్ణ స్నేహ కలిమి వాక్కులమ్మది దీవెన వాంచదీర్చి. మరొకసారి నమస్కారం. అష్టకాల విద్యాచరణ్ గారు ఇంతమంది సహృదయుల మధ్య ఈరోజు ఒక మనం ఇంగ్లీష్లో వర్క్షాప్ అంటాం కదా, ఇది కూడా ఒక పెద్ద వర్క్షాప్. సాధికారతతోటి సమయస్ఫూర్తితోటి పదాలను పొందించేటువంటి నేర్పుతోటి చక్కటి పాండిత్య గరిమ మరియు పాండిత్య స్ఫోరకంగా మీ యొక్క అవధాన కార్యక్రమం జరిగింది. మేము కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నాం మీ ద్వారా. ఇది తరగతి గదిలోకి వెళ్ళడానికి మాకు ఒక మంచి అవకాశంగా ఇట్లా చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు పెద్దలకు ధన్యవాదాలు. కాకపోతే కొంతమంది తెలియదని చెప్తున్నాను, ఎందుకంటే వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అతడో పాదరసం, ఎందుకంటే కెమికల్ ఇంజన్. అతడో పాదరసం చిక్కడు దొరకడు, అతడు నైట్రస్ ఆక్సైడ్ నవ్వుల పూలు పూయిస్తాడు, అతడు సిల్వర్ అయోడైడ్ అంతరంగాన్ని మదించి పద్యామృత వర్షాలు కురిపిస్తాడు, అతడు ఆల్కెమీ సమీక్షలతో సాధారచనను బంగారం చేస్తాడు. ఎందుకంటే అన్న దగ్గర క్రిటికల్ థింకింగ్ బాగా ఉంటుంది. చాలామంది ఏంటంటే పద్యం రాస్తే బాగుందని అంటారు, కానీ పవన్ బాగాలేదేమో అని కూడా చెప్తాడు. అతడు లిట్మస్ పేపర్ నైపుణ్యాలకు పరీక్ష పెడతాడు. మొత్తానికి అతడు ఆక్సిజన్ మా రాంబజే శ్యామలం ఉన్నది. కాబట్టి ఈ సమూహానికి ధన్యవాదాలతో నమస్కారాలు. సభకు నమస్కారం. నిలిచితివమ్మ నీవు వరనీరజనేత్రి వినాదుడెందమున్
వెలసితివీవు భాసరన వీణను బూని విరించి రాణివై కొలిచితి నిన్ను నేడు కడుకూరిమితో నిరవధ్యశీలనై ఇలను అనంత సాగర గిరీశ్వరి సుందరి వాగధీశ్వరి నంబున అంశం కవనంబున చూపినట్టి కవి పొంగవుల్ భువియందున జయముందుమ వివరముగా తెలిపినట్టి విద్యాచరణుల్. ధన్యవాదాలు. నమస్సభాయ్ శ్రీమాత్రే నమః. పెద్దగా కవితను ప్రిపేర్ రాసుకొని రాలేదు కాబట్టి అన్నయ్య అయిన విద్యాచరణ శరణులు గారు వారి నాన్నగారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అదే పరంపరగా కొనసాగిస్తూ అమ్మవారి యొక్క కృపతో ఇంకా ఎన్నో అవధానాలు ఇంతింత ఇవ్వంత అన్నట్టుగా ఎన్నో అవధానాలు చేసి పేరు తీసుకురావాలని నాన్నగారి పేరు కూడా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ స్వస్తి. అవధానం గురించి చెప్తున్న కాకపోతే దీంట్లో తీరా చూస్తే అవధానం అనే పదం రాలేదు. అవధానం గురించి చెప్పినాను అనుకోండి, సరేనా? అలవో గగను నరించిరి విలువగు పద్యముల నుడివి విలువగు పద్యముల విద్యాచరణుల్ పలుకుల పొలతియతానై నిలువగతమయందు నేడు నిక్కము సుమ్మే. భాషా ప్రవీణ, బిఓఎల్, డిఓఎల్, ఎంఓఎల్ శాస్త్రాలు చదివిన వాళ్ళు పూర్వకాలంలో అవధానాలు చేస్తున్నారు. కానీ ఈ మధ్యకాలం ట్రెండ్ మారింది. ఆ ట్రెండ్లో వీళ్ళు కూడా చేరారు. తాత సందీప్ కానీ, మొన్న నల్లాన్ చక్రవర్తి సాహిత్య కానీ, వీళ్ళు ఐఐటి వీళ్ళు సాహిత్యానికి సంబంధించిన వారు కాకుండా అద్భుతంగా అష్టావధానాలు, స్వర్ణావధానాలు చేస్తున్నారు. ఆ పరంపరలో వీరు కూడా కెమికల్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా సాహిత్యాన్ని కేవలం వారి శ్రద్ధ, నాన్నగారి పరిపూర్ణ అనుగ్రహం భావిస్తూ వారి గురించి ఇప్పుడే అష్టధాటి వృత్తంలో ఒక శ్లోకం చెప్తాను. శ్రీ అష్టకాల కుల సంజాత మిత్రమిహ, శ్రీ అష్టకాల కుల సంజాత మిత్రమిహ నవ్యావధాన సవిధౌ అష్టావధాన మత కృత్వా విశేష గుణ బుద్ధ్యా చ దుర్గ నికటే అష్టావధాన మత కృత్వా చ విశేష గుణ బుద్ధ్యా చ దుర్గ నికటే శ్రీనారసింహ సుత నానా సుకావ్యకృత విద్యాచరణం ధృత శుభే భోభూయతేత్ర అత్ర భోభూయతే కృత్వా భోభూయతే ప్రకాశిస్తున్నాడు. భోభూయతేత్ర గురు సంతాన భర్గుడు మల్లికార్జున స్వామి భర్గ శబ్దంగా చెప్తారు. భోభూయతేత్ర గురు సంతాన భర్గ శుభ దృష్ట్యా చ దివ్య సుపథే असौ भोभूयि मलक्सार श्री अष्टकाल कुल संजात मित्रमिह नव्यावधान सविधौ अष्टावधान मथ कृत्वा विशेष गुण बुद्ध्या च दुर्ग निकटे श्रीनारसिंह सुत नाना सुकाव्यकृत विद्याचरण धृत शुभे भोभूयतेऽत्र गुरु संतान भर्ग शुभ दृष्ट्या च दिव्य सुपथे. కారణం వల్లనో కాదు, ఒక కారణం అవధాని వారసుడిగా వారి ఆస్తులకే కాదు వారి ఆశయాలకు కూడా వారసత్వాన్ని తీసుకోవాలని ఒక సంకల్పంతో ముందుకొచ్చిన ఇది. లేకపోతే నాకు అవధానం చేయాలన్న కోరిక నిజానికి బలవంతంగా లేదు, బలవంతంగానే చేయబడ్డా ఒక రకంగా చెప్పాలంటే. సరే, మనం ఒకసారి నీళ్ళలో దూకినాక ఈదడం నేర్చుకోవాలి కాబట్టి ఇంకా సాధన చేస్తున్నాను ఆ బాధ్యతగా. కాకపోతే అవకాశం ఇవ్వడం, అక్కడ మొదటి అవకాశమైనా ఇక్కడ రెండవ అవధానం. మామగారు మొదటి అవధానం చేసినప్పుడు నేను చెప్పలేదు నిజానికి వారికి నేను చేస్తున్నట్టు.
అయినా వారు కేవలం పూర్తి వాత్సల్యంతో, ఎందుకంటే వారు ఎంత పెద్దవారంటే నాతో మాట్లాడాల్సిన అవసరం వారికి లేదు, అయినా నేను అవధానం చేయగానే ఫస్ట్ ముందే ఫోన్ చేసి మామ మాట తప్పినవులే అన్నాడు. ఎందుకంటే వారు నాకు చెప్పిన నిర్దేశం ఏంటంటే అయితే అవధానం మీ మొదటి అవధానం ఇక్కడన్నా చేయాలి, లేదంటే అనంత సాగర్లో అన్నా చేయాలి అన్నది వారి నిర్దేశం. నేను దానికి ఒప్పుకున్నాను. ఆ మాట తప్పినాను నేను. అవును మా వారు తప్పలేదు అని నేను అన్నాను. ఆ తప్పిన అంటే తప్పలేదు, తప్పలేదు. అది మా మధ్యలో జరిగిన చర్చ. ఎందుకంటే అక్కడ నేను మొదటి అవధానం చేసిన వేదిక కూడా అది అసలు మా లెక్కలో కూడా లేదు. తమ్ముడికి బాగా తెలుసు, అసలు లెక్కలో లేదు, మేము ఊహించలేదు. మెదక్ అనేది ఏంటి, మెదక్లో అసలు కవులు మనకు ఎవరు మనకి ఎక్కువ టచ్లో కూడా ఉండరు, ఎవరు ఇక్కడ అంటే కేవలం అది అమ్మవారి కృప. ఈ అవధానం అమ్మగారి వాత్సల్యం వల్ల మీ అందరు ఎన్నో ఏళ్ల రుణానుబంధమిదివో, ఏ జన్మ సంబంధమో, నన్నీ రీతిగా నాదరించు ప్రభుతుల్ నాపై కృపల్ చూపుటల్, పన్నీరంటి సుదీప్త భావనలతో వర్ధిల్ల దీవించగా, మున్నీరయ్య మనస్తరంగ మెలమిన్ పూర్ణమ్ముగా భారతి అని నేను రాసుకున్న ఒక పద్యం జ్ఞాపకం వచ్చింది. మీరు కేవలం మీ అందరి యొక్క వారి పెద్దల యొక్క కృప, మీ అందరి వాత్సల్యం, స్నేహితులు. ఎందుకంటే నేను ఉండేది ఇక్కడ దగ్గర ఉండను, అయినా సిద్దిపేట కవులకి నేను పరిచయం అయింది కవిత్వం ద్వారా. కాకపోతే ఇంకా నన్ను కవిగా గుర్తించలేదు సిద్దిపేట వాళ్ళు. ఎందుకంటే సిద్దిపేటలో ఒక నియమం ఉన్నది, ఒక పుస్తకమైనా ముద్రించని మిమ్మల్ని మేము కవిగా గుర్తించమని ఒక నియమం ఉన్నది. ఆ నియమం ప్రకారం ఇంకా నేను కవిని కాదు, కానీ త్వరలోని ఆ బాధ్యత కూడా నెరవేరుస్తాను. కవివరమీ అవధానము చవిగొంటిని భాగ్యమనుచు సంతోషముగన్, నవయుగమున కవధానపు చెవులను ప్రసరింపజేయ సాంజలి నిడుదున్. నమస్కారం తెలియజేస్తూ, అశు కవిత్వ క్రీడ నవనిలో చూడగా, అష్టకాల విద్య నిష్టలున్న చెరను పద్యదార పరుగులే కురియగా, విన్న కన్ననుడు వినయమతులు ఆట జ్ఞాపకాల అశువైన పద్యంబు, మదికే పరవశంబు హృదికే సిరులు, అష్టకాల వారి అవధాన విజయంబు, సిద్దిపేట జిల్లా శ్రేష్టమేమో. హరినాథ్ శర్మ అన్నయ్య గారికి నిజంగా హృదయపూర్వక పాద నమస్సులు. ఎందుకంటే నన్ను కూడా మొదటి అవధానం ఇక్కడనే చేయాలమ్మా అన్నారు. వారికి ఎంత వాత్సల్యం అంటే అసలు అమ్మవారికి సాహిత్య సుమధుర పదములతో మీ రమణీయపు పద్యమందు లాలిత్యముగన్ కమనీయ కనకధారల సమమయ్యర్చించినారు సరసపు బాణి. రెండవ అవధానము మరి మెండుగా చేసి తిరి భక్తి మీరగా, సభలో దండిగ పద్య సమములను పండించిరి చెరనులిటుల భాసిలు విధమున్. ధన్యవాదాలు. విద్య ఆనువంశికమయ్యే, అష్టకాల విద్య అనువంశికమయ్యే, పద్య గంగ పొరలి పరుగులెత్త. అష్టకాల విద్య అనువంశికమయ్యే, పద్య గంగ పొంగి పరుగులెత్త. విశ్వ విభు నృసింహ విద్యాచరణుడవధాని సింహమనగా, సింహమను విధము రహించే. విశ్వ విభు నృసింహ విద్యాచరణుడవధాని సింహమను విధము రహించే. అవధాని సింహం బిరుదిచ్చింది. ఎందుకంటే అష్టకాల విద్య అంటే ఇంతకు నాకు చెప్పినారు, తండ్రి ఆస్తులు మాత్రమే కాదు, ఆస్తులు చాలా మంది ఇస్తారు, ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆస్తి ఇస్తే సుఖపడతారు. కానీ ఆధ్యాత్మికం అనేటటువంటి ఆస్తిని కనుక ఇచ్చినట్టయితే లోకంలో స్థిరపడతాం. ఇది సుఖపడడం, అది స్థిరపడడం.
ఆధ్యాత్మిక విద్యను ఒకరు స్వీకరించినారు, సాహిత్య విద్యను మరొకరు స్వీకరించారు. ఇద్దరు వీళ్ళిద్దరు ఒక ఆయన విద్యా మనోహరుడు కాబట్టి విద్యామాతృ సేవకు అంకితం అయిపోయినాడు. విద్యా ఆచరణుడు కాబట్టి తండ్రి యొక్క విద్యా ఆచరణుడు. అష్టకాల వంశం అష్టకాల విద్య ఆనువంశికమయ్యి మధ్యగంగ పొంగి పరవశించి విశ్వవిభు నృసింహు విద్యాచరణుడు. విశ్వవిభు నృసింహుడు, విశ్వవిభుడు అంటే ఇక్కడ విశ్వవిఖ్యాతిగాంచినటువంటి వాడు అర్థం. విశ్వవిభు నృసింహు విద్యాచరణుడు అవధాని సింహమను విధము రహింప. కాబట్టి అద్భుతమైనటువంటి రీతిలో అవధానాన్ని నిర్వహించినారు. నేను అష్టకాల వారి అవధానంలో, గుమ్మన గారి అవధానంలో కూడా నేను పుచ్చకుండా చాలా సందర్భాల్లో కూర్చున్నాను. నేను గుమ్మన గారి దాంట్లో ఏరి కోరి మరీ ఆశు మన చందోభాషాన్ని కూర్చునేవాడు. వారి ఇద్దరు అవధానాలలో కూడా కనిపించేటటువంటి ఒక గొప్ప లక్ష్యం ఏంటంటే నిషిద్ధాక్షరి ఎక్కడ నిషేధం ఉన్నట్టుగా అనిపించదు. అదే కోవలో విద్యాచరణ యొక్క నిషిద్ధాక్షరి కూడా ఇవాళ కనిపించింది, మొన్న మెదక్లో కూడా కనిపించింది. మెదక్ను అవధానం తర్వాత ఫోన్ చేసి నేను వాటికి అదే చెప్పిన. అద్భుతమైనటువంటి రీతిలో ఎక్కడా కూడా తడబడకుండా, వెనుక ముందు లేకుండా అష్టకాల వారి ఆశీస్సులతో, అంటే కొంతమంది చేత మాత్రమే వంశానికి పేరు వస్తుంది, అందరి చేత. వంశంలో ఎంతోమంది పుడతారు. ఇప్పుడు రాఘవుడు అయితే రాముడికి ఎందుకు వచ్చింది? రఘువంశంలో అంతకుముందు పుట్టలేదా? చాలా మంది పుట్టింది. రఘుమహారాజు కూడా అందరూ పుట్టింది. కానీ రాఘవుడు అనే పేరు కేవలం రాముడికి మాత్రమే వచ్చింది. ఎందుకు రాముడికి మాత్రమే వచ్చింది అంటే అంత గొప్ప పని ఆయన చేసినాడు కాబట్టి వచ్చింది. అష్టకాల వంశంలో లేరా చాలా మంది ఉన్నారు అంతకంటే ముందు. కానీ అష్టకాల వారు అనే పేరు ఎవరికి వచ్చిందంటే నరసింహరామ శర్మ గారికి మాత్రమే వచ్చింది. ఇప్పుడు అష్టకాల వారు అంటే నరసింహరామ శర్మ గారు. ఒకవేళ వీరిని అష్టకాల వారు అంటే జూనియర్ అష్టకాల అన్న, అష్టకాల జూనియర్ అష్టకాల అన్నారు, అంతే తప్ప వేరే లేదు. కనుక అష్టకాల వారి యొక్క విద్యను పూర్తి స్థాయిలో ఆచరణలోకి తెచ్చి ఇవాళ పరిపూర్ణమైనటువంటి అవధానిగా అవతరించినటువంటి అష్టకాల విద్యాచరణ శర్మ గారిని పరిపూర్ణంగా అభినందిస్తూ నా కోరికను మన్నించి, ఇది కేవలం 34 గంటల ప్రయాస. అవధానం నిన్న పొద్దున అనుకున్నప్పుడు నాకు సరస్వతి మాత ఫోన్ చేసి సోమవారం పెడదామా అని అన్నారు. ఓకే, సోమవారం అయితే పర్వాలేదు, మనకి ఆర్ద్రోత్సవం ఉంటుంది, కొంచెం జనాల యొక్క ఇది కూడా ఉంటుంది, సభ కూడా నిండా ఉంటుంది, పెడదామన్నాను. మళ్ళీ ఫోన్ చేసి సోమవారం నాడు కుదరదన్నారు, ఆదివారం అయితే పర్వాలేదన్నారు. ఆదివారం అంటే మరీ 24 గంటలే ఉంది కదా ఎట్లా అని అంటే వెంటనే నరసింహరావు గారితో మాట్లాడడం, వారు కూడా ఏర్పాటు చేయడం, పృచ్ఛకులను ఏర్పాటు చేయండి, మిగతా అంతా ఇక్కడ వడ్డించిన విస్తరే కదా. కొంతమందికి ఏమో జీవితం విస్తరించిన వడ్డీగా ఉంటుంది, కానీ నాకు వడ్డించిన విస్తరే. కాబట్టి ఇక్కడ ప్రయాస ఏమీ ఉండదు, అమ్మదయ్యతో అన్ని సమకూర్చుకున్నా కాబట్టి దేనికి ప్రయాస ఉండి చేద్దామని చెప్పినాము. వెంటనే ఇవన్నీ ఏర్పాట్లు జరిగినాయి. కాకపోతే ఒకటి నేను కొంచెం పెద్ద బ్యానర్ అనుకున్నాను. మావాడు ఏదో కొంచెం పిసినాటనం చేసి చిన్న బ్యానర్ పంపించింది వాడు. అంటే నరసింహారావు గారికి చెప్పి నేను బ్యానర్ తయారు చేయించు చెప్పిన తర్వాత ఏంటంటే మా ఊరి వార్డు మెంబర్ ఉన్నాడు, వాటికి ఫ్లెక్సీల షాప్ ఉన్నది. పవన్ కుమార్ గారు పట్టేసినారు. కవిత్వం ఒక ఆల్కెమైన్, ఒక మహాకవి అన్నాడు. ఆ ఆల్కెమైన్ పట్టుకొచ్చి ఇక్కడ అప్పచెప్పినారు. అద్భుతంగా రసరమ్యంగా సాగింది ఈ అవధానం. అవధానంలో పాల్గొన్నటువంటి అవధాని గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని, అంటే నా తరఫున, నేను నేరుగా ఎవరితో ఇక్కడ ఎవరితో మాట్లాడలేదు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఆత్మీయులు. గౌరీశంకర్, మేమైతే చిన్నప్పుడు, అసలు చాలా చిన్నప్పుడే తిరుగుతూ ఉండేవాళ్ళం ఇక్కడ. అందరినీ నా తరఫున ఆహ్వానించినటువంటి పెద్దలకు, వచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసి ఇప్పుడు మనం అవధాని గారిని సత్కరించుకుందాం. ముందుగా తొందరగా